స్టార్ట్. నా పేరు పాండురంగ రెడ్డి అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 35 సంవత్సరాలు పనిచేసి 2003లో రిటైర్ అయ్యాను. దాని తర్వాత భాగ్యనగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్లో మెంబర్ అయ్యాను. అప్పుడప్పుడు ఎక్కువ పోతుంటే కానీ ఎప్పుడో సరైన కాలక్షేపం నేను సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళాను. ఈ మధ్యన రాజారావు గారు అని మా యోగా గురువు గారు అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరోజు ఫ్యాక్స్కో ఆఫీసులో కూర్చున్నప్పుడు ఈ ఫిజియోథెరపీ, మొబైల్ ఫిజియోథెరపీ దాని గురించి వారితో మాతో డిస్కస్ చేయండి. అప్పుడు వారు ఏం చెప్పారంటే ఎన్ఆర్ఐ వాళ్ళు వారి యొక్క ఫండ్స్ తోటి ఇక్కడ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపిస్తే దాన్ని ఇక్కడ లోకల్గా దాన్ని ఆర్గనైజ్ చేసేవాడు ఎవరైనా ఉంటే వాడు మంత్రులు తాగలమంటే వాళ్ళు చెప్పినందువల్ల ఇక్కడ గోపాలరావు గారు, ముఖ్యంగా రాజారావు గారు సమ్మతి తెలిపినాము. అక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఆర్థిక సహాయం అందులో హరీష్ గారు మరియు ఇతర సభ్యులు మొన్ననే ఈ మధ్యనే మా జన్మభూమి కాలనీలో క్యాంప్ జరిగేటప్పుడు సుబ్బారావు గారు అని ఆయన కూడా ఎన్ఆర్ఐ మెంబరే, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ మెంబరు, రాజారావు గారి కుమారుడు వారు కూడా వచ్చి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి ఆర్థిక సహాయంతో ఒక కొత్త అంబులెన్స్ వ్యాన్లని అది వారి ఆర్థిక సహాయంతో కావలసినటువంటి మిషనరీస్ కొనడమైంది. 3 ఫిజియోథెరపిస్ట్ను ఎంగేజ్ చేసి మరియు ఒక డ్రైవరు, ఇవన్నీ మొత్తం ఖర్చు ఫైనాన్షియల్గా సపోర్ట్ మాత్రం ఎన్ఆర్ఐ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ మా సీనియర్ సిటిజన్స్ మెంబర్స్ భాగ్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ అయిన మిస్టర్ చౌదరి గారు, ఏఆర్కే చౌదరి, రాజారావు గారు, ఇంకా పాపారావు రాలేదంటే పాపారావు గారు, ఇప్పుడు ఈ మధ్యన సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరం కలిసి రాధామోహన్ రావు గారు, వారి కుమారుడే హరీష్ శెట్టి గారు, మేమంతా కలిసి ఇది 13 ఏప్రిల్ నాడు మన జిహెచ్ఎంసి మేయర్ మిస్టర్ మాజిద్ హుసేన్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను వివేకానంద నగర్ కాలనీలో ప్రారంభించడమైనది. దానికి ఎమ్మెల్యే గారు ఇతర చాలామంది పెద్దల సమక్షంలో జరిగింది. అప్పటి నుండి మేము ఇంతవరకు 4 క్యాంపులు జరిపాము. ప్రతి క్యాంపు లోపల కూడా కనీసం 150కి తక్కువ కాకుండా ఈ నొప్పుల వాళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళకి అందరికి సేవ చేసే భాగ్యము మాకు ఒక విధంగా చెప్పాలంటే రాజారావు గారు మరియు గోపాలరావు గారు కల్పించినట్లని భావించారు. వీళ్ళందరికీ సేవ చేస్తున్నామండి. అందరూ కూడా చాలా తృప్తిగా మోర్ దాన్ 50-60% ఎంత ఆనందంగా వెళ్తున్నారంటే వాళ్ళ కళ్ళ లోపల ఆనందంగా చూసి అది మీరు కూడా మంచి పని జరుగుతున్నది కదా అని మాకు ఆనందం కలుగుతుంది. వీళ్ళందరి సహకారంతో మరి చక్కగా ఈ నొప్పులు గలవాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫిజియోథెరపీ ట్రీట్మెంటే కాకుండా ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు జరుగుతుంది. కానీ రాజారావు గారు నేర్పెట్టినటువంటి యోగాసనాలు అవి జీవితాంతం చేసుకుంటే మరొకసారి నొప్పుల బాధ పడకుండా ఉంటారు. అటువంటి చక్కని వ్యాయామాలు, ఆసనాలు మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వారు చెప్తున్నారు. ఇటు సేవ మాకు ఈ లాస్ట్ మూమెంట్లో రిటైర్మెంట్ తర్వాత కలిగినందుకు నేను కూడా దీంట్లో భావిస్తున్నానండి. ఇది మా ప్రోగ్రాం జరుగుతుంది.